అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచే కదా చలో వార్తలు చూసేటందుకు తయారుగా ఉన్నారా పదండి మరి హెడ్లైన్స్ చూద్దాం ముందుగాల కుర్చీ మడత పెడుతున్న రాజేషు లోకేష్ ను మడతెట్టేసిన గుడివాడ అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది విద్యార్థులతోనే చేపిస్తున్నారు వంటలు మీరేం చేస్తున్నారు టీచర్లు ఈ స్కూల్ పిల్లల టాలెంట్ కేకా రేపట్ల పెద్ద కళాకారులైతారు పక్కా వామ్మో వెల్లుల్లి అంటున్న రవలి కేజీ 400 ఆగో ఈయనగా కుర్చీని పట్టుకొని ఏమో తంటాలు పడుతున్నాడు ఓ రాజేషు ఈ మొకటి మధ్యలో కాస్త ఆగరాదమ్మా అసలే కుర్చీ మడత పెట్టరాక నేను మడతాడిపోతుంటే నీ లొల్లేంది అసలు కుర్చీ ఎందుకు మడత పెడుతున్నావు అచ్చా ఆ కుర్చీని మడత పెట్టి అని రీల్ చేద్దాం అనుకున్నావా నీ ముఖం కాదు ఇది మా బాస్ ఇచ్చిన టాస్క్ అందుకే బాసా ఎవలా బాసు ఇంకెవరు మా చంద్రం తాత ఏం చెప్పిండా తాత కుర్చీలు మడత పెట్టమన్నాడు వినలేదా మా లోకేశం కూడా ఒక కుర్చీ మడత పెట్టి మరీ చూపెట్టిండు మీ చంద్రన్ తాత చెప్పిండని మీ లోకేశం కుర్చీ మడత పెట్టిండని నువ్వు కూడా కుర్చీల మీద పడ్డావా ఎస్ ఎక్కడ ఏ కుర్చీ కనబడ్డా వాటిని మడత పెట్టమని మాకు ఆదేశాలు వచ్చినాయి అందుకే కుర్చీని మడత పెట్టడానికి ట్రై చేస్తున్నా ఒక్క కుర్చీ కూడా మడత పడతలేదు ఇప్పటి వరకు ఎన్ని కుర్చీలు మడత పెట్టినావు ఎక్కడబ్బా ఒక్కడి కూడా మడత పడతలేదు అయ్యో పెద్ద పరేషానే వచ్చింది కదా ఫ్రెండ్ గాని టెంట్ హౌస్ కి పోయినా అక్కడేమన్నా మడత కుర్చీలు ఉన్నాయేమో అని కానీ అక్కడ అన్ని ప్లాస్టిక్ కుర్చీలే ఉన్నాయి మడత పెడదామంటే ఒక్క కుర్చీ కూడా దొరకలేదు ఈడున్నాయేమో అసలుకేమో అలుగుతలేవు మా వాళ్ళేమో ఒక్కొక్కరు 100 కుర్చీలు మడత పెట్టాలని ఫోన్ చేసి దొప్పుతున్నారు అన్నట్టు అంజలి మీ ఇంట్లో ఏమైనా మడత పెట్టే కుర్చీలు ఉన్నాయా మా ఇంట్లో లేవు గాని నీకు ఒక ఐడియా ఇస్తా నేను చెప్పినట్లు చెయ్యి ఏందా ఐడియా చెప్పు 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 తొందర చెప్పు ప్లీజ్ ఏదన్నా పల్లెకు పోయి ఎతికితే ఎతుకుతే చెప్పు 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 మడత మంచం దొరికే ఛాన్స్ ఉంటది మడత మంచమా ఎందుకు పడుకో నిద్రపో కాదు మడత మంచాలు మడత పెట్టు ఏహే మా వాళ్ళు కుర్చీలు మడత పెట్టమంటే నువ్వు మడత మంచాలు మడత పెట్టంటావేంది పిచ్చోడా ఎన్నికల తర్వాత మీ తాతకు మాలోకానికి ఆ మడత మంచాలే గతి అవుతాయి అంతేగా ఆ మడత మంచాలే గతి అవుతాయి దుప్పటి కప్పుకొని పడుకోవడమే ఏంది అంజలి నువ్వు మా చంద్రన్ తాతను అట్లా అంటావు మరి లేకుంటే మీ లోకేశం మీటింగులా ఎక్కడ చూసినా కుర్చీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి ముందు ఆ ఖాళీ కుర్చీలను మడత పెట్టమని చెప్పు తర్వాత మిగతాయి గాని కుర్చీలు మడత పెడతాడంట కుర్చీలు నడివిగా సాలు గాని ఏదా లీడర్ తదా కార్యకర్త అన్నట్టు కుర్చీ మడత పెడతాం అని చంద్రం తాత సినిమా డైలాగులు దంచడం సరే అది పట్టుకొని నువ్వు ఈ దిక్కుమాలిన పని ముంగటేసుకున్నాడు సరే టింగరోడు ఎక్కడనో కానీ చూడండి బాబుగారు గతంలో ఎన్టీ రామారావు కుర్చీ లాగేసుకున్నాడు ఇప్పుడేమో ఇట్లా కుర్చీ మడత పెడతాం అని అంటున్నాడు ఏం మనుషులో ఏమో పోండి ఏపీలో టీడీపీ నాయకులు కుర్చీలు మడత పెట్టే పనిలో బిజీగా ఉన్నారు అయితే జగన్ దెబ్బకు మీ కుర్చీలన్నీ ఎప్పుడో మడతపడ్డాయన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్ చూసారా చంద్రబాబు లోకేష్ కుర్చీలు మడత పెడతాం అని అంటున్నారు మీరేం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నీ నాలుగు మడత పడిపోయింది ఓహో అందుకేనా ఆయన తెలుగు భాషను అలా మడత పెట్టి చితక్కొట్టి తాట తీసి పలుకుతాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మీ నాన్న కుర్చీ మడత పడిపోయింది మరి లోకేష్ కుర్చీ సంగతి ఏంటి నీ కుర్చీని ఎప్పుడో 2019లోనే మడత పెట్టేశాం మడత పెట్టేవి అయిపోయాయా ఇంకా ఏమైనా ఉన్నాయా సార్ మళ్ళీ ఇంకోసారి మడత పెట్టుకోవడానికి ఇంకా 60 రోజుల సమయం ఉంది అది కూడా మడత పెట్టేస్తే ఇంకా నువ్వు మీ నాన్న నీ కొడుకు అందరూ కలిసి అన్ని మడత పెట్టుకొని ఆ పుస్తకం కూడా ఎక్కడో దగ్గర పెట్టుకొని ఎర్ర పుస్తకం అది ఎక్కడ పెట్టుకోమంటారు అక్కడ పెట్టుకొని మీ నాన్న చెప్తాడు అది కూడా అక్కడ పెట్టేసుకో మీరు లోకేష్ ను మరీ అలా కామెడీగా తీసుకోకండి సార్ ఇంతకు ముందు అంటే కామెడీ చేసేవాడు కానీ ఇప్పుడు ఆయన చాలా సీరియస్ పొలిటీషియన్ నువ్వు ఎంత సీరియస్నెస్ క్రియేట్ చేసినా నీలోంచి ఆ మొహంలోంచి ఆ కామెడీ ఫేస్ పోదనేటువంటిది లోకేష్ గుర్తించాలి ఆయన అంత సీరియస్ గా మాట్లాడుతున్నా కూడా లోకేష్ మీకు కమెడియన్ లాగా కనిపిస్తున్నాడా జోకర్ లాగా కనిపిస్తున్నాడా ఎందుకు సార్ అలా గాలి తీస్తారు అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్లు
చంద్రబాబు రహస్యాలు ఆ పార్టీ నాయకులకు తెలియకుండా ఉంటాయా? ఈ ఎన్నికల తర్వాత ఏం చేయాలనో చంద్రబాబు ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నాడట. ఫలితాలు వచ్చిన మరుక్షణం ఆ ప్లాన్ని అమలు చేస్తాడట. ఈ రహస్యాలన్నీ కేశినేని నాని బయటపెట్టారు. ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది సార్? చంద్రబాబు నాయుడు టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులు పోగు చేసుకుని తట్టబట్ట చదువుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ 24 లాస్ట్ ఎన్నికలు. అవునా? వామ్మో, పెద్ద ప్లానే. ఇంకెవరు పోతారు సార్ చంద్రబాబుతోని? చంద్రబాబు నాయుడు గారు, ఆయన పనికి మాలిన కొడుక లోకేషన్ గారు తండ్రి కొడుకులు ఎందుకు బారిపోతారు సార్? కలిసి టికెట్లు అమ్ముకుంటున్నారు. అంటే ఒకరికి తెలియకుండా ఒకరు టికెట్లు అమ్ముకుంటున్నారన్నమాట. మరి ఇక్కడ వాళ్ళ పార్టీ వ్యవహారాలు ఎవరు చూసుకుంటారు సార్? రేపు ఎలక్షన్ లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ కూడా తాళా వేసి తెలంగాణ వెళ్ళిపోతారు. అంటే మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోతారన్నమాట. చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సిగ్గు తెచ్చుకో. ఎందుకు సార్? చంద్రబాబు ఏం చేశాడని సిగ్గు తెచ్చుకోమంటున్నారు? నువ్వేమో సీట్లు అమ్ముకుంటున్నావు, ఆయనేమో పేదలకు సీట్లు ఇచ్చి పనిచేయండి అంటున్నాడు. మీకెవరు చెప్పారు చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని? డబ్బులకి టికెట్లు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని దేవేంద్ర మహేశ్వరి చెప్పాడు. అవునా? నిజమా? అన్నట్లు ఒక్కో ఎమ్మెల్యే టికెట్కు ఎంత తీసుకుంటాడు సార్ ఆయన? దేవేంద్ర మహేశ్వరవే చంద్రబాబు నాయుడు టికెట్ అమ్మేస్తున్నాడు, మైలవరం టికెట్ 200 కోట్లు అని చెప్పాడు. వామ్మో, 200 కోట్ల! సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయిన దేవినేని ఉమా కూడా 200 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కోవాల్సిందేనా? ఈ లెక్కన బాగానే వర్కౌట్ అవుతుంది బాబుగారికి. తల్లిదండ్రులు పిల్లలను హాస్టల్ ఎందుకు ఉంచుతారు? మనం అంటే చక్కగా చదువుకోలేదు, మన లెక్క పిల్లలు ఇబ్బంది పడొద్దు, హాస్టల్ ఉంటే మంచిగా చదువుకొని గొప్పోళ్ళు అవుతారు, చదువు మంచిగా వస్తుంది, యాళ్ళకు ఇంత తిండి పెట్టి వాళ్ళే మంచిగా చూసుకుంటారు అనే కదా. కానీ ఈ స్కూల్లో మాత్రం అట్లా జరుగుతలేదులా. చదువు చెప్పుడు తక్కువ, హాస్టల్ ఉన్న పిల్లలతోని పనులు చేయించుకోవడం ఎక్కువైతున్నది. దునియా మీద హాస్టల్ల పిల్లలంతా లేవంగానే పుస్తకాలు పడుతుంటే కామారెడ్డి జిల్లా దోమకండ మండలం సీతారాంపల్లి కస్తూర్బా హాస్టల్ల మాత్రం చెల్లెమ్మలు ఇగో ఇట్లా టిఫిన్లు చేస్తున్నారు. చేసుడే కాదు, వడ్డిస్తున్నారు కూడా. అట్లని ఏ ఒక్కరో ఇద్దరో వంట చేస్తున్నారా అంటే అదేం లేదు లో. పిల్లలంతా చదువును పక్కన పెట్టి వంట రూమ్లకు రావాల్సిందేనట, పని చేయాల్సిందేనట. కొందరు పిండి విసికితే తతిమ్మోళ్ళు చపాతీలు చేసుడు, పూరీలు చేసుడు, బోండాలు చేసే పని ఉంటది. కాత సల్లగుండా పిల్లలు చదువుకు దూరమై వంట పనులు చేస్తుంటే ప్రిన్సిపల్ మేడం ఏం చేస్తున్నది? అసలు వంటోళ్ళు లేడబోయిండ్రు అంటే ఈ పనులు పిల్లలతోని చేయించేదే ప్రిన్సిపల్ మేడం అట. ఇది వరకు కూడా ఇట్లనే చేయిస్తుంటే ఏంది మేడం మా పిల్లలు చదువుకునేటందుకు వచ్చిండ్రా లేకుంటే పని చేసేటందుకు వచ్చిండ్రా అంటే ఇంకోసారి జరగదు అని ప్రిన్సిపల్ మేడం చెప్పిందట. ఏమున్నది, మళ్ళా కొన్ని రోజులకే సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మరి ఇంతమంది పిల్లలు పని చేస్తుంటే వంటోళ్ళు ఏం చేస్తున్నారో, అసలు వంటోళ్ళు ఉన్నారో లేరో, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలవాలే. కానీ ఓ తెలంగాణ మంత్రులు జర ఈ హాస్టల్ వైపు నజరు పెట్టి సమస్య పరిష్కరించుండ్రి సారు. ఇప్పటి వరకు పిట్ట కొంచెం కూత ఘనం అంటుండగా వినడమే గాని ఇవాళ కండ్లారా చూసినోళ్ళ నేను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టాలెంటు పొలగాళ్ళది. ఒకరిని మించి ఒకరున్నారు. అసలు చెప్పుడు కాదు, చూస్తే మీరే వారెవ్వా సూపర్ రా పిల్లలు అని అంటారు. చూడండి పక్క. ఇవే కాదు, ఇంకా ఇప్పుడు కోడి పుంజులాగా కూస్తాడు చూడండి, అచ్చు దింపి పడేసిండు అంతే. వారే వా, ఏం టాలెంట్ రా తమ్ముడు, మామూలుగా లేదు పో. పిల్లలందరూ భలేగా ఎంజాయ్ చేస్తున్నారు తమ్ముడు మిమిక్రీ చేస్తుంటే. మెదక్ జిల్లాలో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో జరిగిన ముచ్చటిది. వీడియో అయితే ఇప్పటిది కానట్టున్నది కానీ ఇంటర్నెట్ పుణ్యమా అని ఇరుగా తిరుగుతున్నది. ఇప్పుడు ఈ బుడ్డోని టాలెంట్ ఇట్లుంటే ఇంకో స్కూల్లో పిల్లలు చూడండి. మీ టాలెంట్ కు దండం పెట్టగలరు. ఒరిజినల్ తబలా లేకుండానే కంపాస్ బాక్స్ పెట్టుకొని బల్లని కొట్టుకుంటూ తబలా వాయించినట్టే ఆ తమ్ముడు వాయిస్తున్నాడు. రామ సక్కదానాలో ఇటు తమ్ముడు పాట పాడుతున్నాడు. మీరు మామూలు కాదు రే, మామూలు కాదు. మరి ఇది ఎక్కడనో ఏమో తెలియదు కానీ పిల్లగాళ్ళ టాలెంట్ చూస్తే మస్తు ముద్దనిపిస్తున్నదిలే. ఇట్లాంటి వాళ్ళ నాటు తల్లిదండ్రులు గురువులు కొంచెం ఎంకరేజ్ చేస్తే మంచి పేరెళ్తారు. పిల్లలు మంచి టాలెంట్ ఉన్నదిరా మీ దగ్గర, అట్లనే బాగా ప్రాక్టీస్ చేసి ఇంప్రూవ్ చేసుకొని ఒకరు మ్యూజిషియన్ కావాలి
కావాలి, ఒకరు సింగర్ కావాలి, ఒకరు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలి. అట్లని చదువు నాటకెక్కియకుండా రోయ్. ఎన్ని వేషాలు వేసినా చదువు అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి అటు మంచిగా చదువుకుంటేనే మీ టాలెంట్ మీద మీరు శ్రద్ధ పెట్టి వృద్ధిలోకి రండి. మరిగా మీ ముగ్గురికి కూడా గరం గరం తరపున హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం రా. ఏహే బండి ఇంట్లోకెందుకు, ఎక్కడెక్కడనో తిరిగొస్తాం. అంత బురద అంటింది. మళ్ళా తెల్లారితే బయటికి తీసుడేనాయే. అయినా నా బండి నాకే చక్కగా చాలు కాదు, ఎవరు తీసుకుపోతారు? ఇక నా బండిని కూడా దొంగలు ఎత్తుకపోతారు అనుకుంటే వానంత వేస్ట్ గాడు లేడని మనుషులు అనుకుంటా ఇంటి ముంగటనే పార్కింగ్ చేస్తారు కదా కొందరు అన్నలు. ఆగో అసొంటోళ్ళందరూ ఈ వీడియో చూసి బండ్లు చక్కగా దాసుకోండ్రి. ఇంటి ముంగట 2 బండ్లు స్టాండ్ వేసి ఉన్నాయి. అటుది కరుగు మీద ఒక గోషిగాడు కూసోని ప్లగ్లు రిపేర్ చేస్తున్నట్టు నటిస్తున్నాడు కదా. కానీ అసలు ముచ్చట అది కాదు. ఆరి వారి నీ కథలు అందరికి తెలుసు గాని చూపి నీ చోరుకలా. అబ్బర కొడుకా చూసినారుల్లా, కండ్లు మూసి తెరిచేంతల్నే హ్యాండిల్ లాకు ఎట్లా పోగొట్టిండో. అయితే ఇదంతా వానికున్న దొంగ కథుల్లా ఇది చిన్నదే. ఇంకా ఇప్పుడు అసలు సిసలు ఉంటది చూడుండ్రి. ఆగో స్టార్ట్ చేసుకుంటా ఏమో చేయి పైకెత్తి సైగ చేస్తున్నాడు అంటే బైకు పోగొట్టుకున్న అన్న చెప్తాడు వినుండ్రి. వాళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేసేటప్పుడు మేము వీడియోలో చూడడం జరిగింది. హ్యాండ్ ఇలా రేజ్ చేయగానే పక్కన ఉన్న 2 వ్యక్తులు బాంబులు బ్లాస్ట్ చేసుకుంటూ ఆ బైక్ ను దొంగలించడం జరిగింది. మీ దొంగ మోకాలిన దొండకాయలు కొట్టగదరా బద్మాష్ గాల్లారా. అర్థమైందా నువ్వు లాన్న చెప్పింది? బండి చాలు చేసే మూమెంట్లనే బాంబులు కాల్చితే ఆ సౌండ్ కు వీడు చాలు చేసి దంచుకపోయిండట. కానీ చూడుండ్రి దొంగలు ఎట్లా తెలివి మీరిండ్రో. ఆయన ఏడికి పోతారు, 2 రోజుల్లో పోలీసులు పట్టుకొస్తారు గాని మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి సుమా. ఇంతకు ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా, మైబాద్ పట్టణంలో జరిగింది. ఇక రేపు ఆదివారం కదా, ఇవాళ ఆగమాగం అంగడి చేస్తుంది పిల్ల. ఇంతకు ఆఫీస్కి వచ్చిందా లేదంటే ఏమన్నా ఆడుతున్నదా? ఇవాళ లేట్ అయినా పర్వాలేదు, కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని రావాలి. రేపు అసలే సండే, గరం గరం బిర్యానీ విత్ చికెన్ లెగ్ పీస్ చేసుకోవాలి. అందుకే బిర్యానీకి లెగ్ పీసులకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వస్తా. అమ్మో పనంటే అంగడి చేసే మా రవలి కూరగాయలు కొనేటందుకు అంగడికి పోయిందా? ఇవాళేమో అవుతుంది గాని. ఆంటీ ఆ పచ్చిమిరపకాయలు ఎంత? 20 రూపాయలు. తక్కువకి రాదా? కాదంటీ, అరకిలో తీసుకుంటా పచ్చిమిరపకాయలు, పావు కిలో రేట్ కీరే నాకు. కొన్ని పచ్చిమిరపకాయలు ఒకసారి ఇటీని చూస్తే ఎట్లున్నాయో. ఏం బాలేవుగా ఆంటీ? వద్దు నాకేమొద్దు. అన్న ఆ ఎల్లిపాయలు కేజీ ఒక 100 రూపాయలకు, ఆ అల్లం ఒక 70 రూపాయల కేజీ ఇవ్వవా? 400 రూపాయలు కేజీ, మీకు 100 రూపాయలకు పావు కేజీ వస్తాయి. అన్న కేజీ 100 రూపాయలకి అన్న. అదే నువ్వు 400కి 500కి ఇచ్చినావు అనుకో, నా ఆస్తులు అమ్ముకోవాలి నేను. తెచ్చిందే 400. అది కాదన్నా, రేపు అసలే సండే, కమ్మగా చికెన్ లెగ్ పీసు ఇవన్నీ వేసుకొని మంచిగా చేసుకుందాం అనుకుంటున్నా. కావాలంటే పైసలు పెట్టాలి కదా, నేను కూడా పైసలు పెట్టి తెచ్చినా కదా. నీ చెల్లెని అనుకోవా ప్లీజ్ అన్న. పోతే నేను గుండు కొట్టుకొని అన్న నేనేమన్నా అందరికి ఏమన్నా అన్న, నాకు ఒక్కదానికే కదన్నా. నీ అక్క చెల్లెలు చాలా మంది వస్తారు నా దగ్గరికి. ఓ పిల్ల రవలి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధరలు ఎట్లున్నాయో తెలుసునా? మండిపోతున్నాయి. నువ్వేమో 100 రూపాయల కిలో ఏమని అడవర్తివి. నువ్వు ఆగంజలి, నేను ఎట్లయినా బేరం ఆడి నేను అనుకున్న సామాన్లన్నీ తీసుకొని వస్తా. తాత ఈ ఎల్లిపాయలకు ఎంత కేజీ? 400. వామ్మ కేజీ 400 తాత. తాత 100 రూపాయలకి ఇవ్వవా? తాత ఇయ్యి తాత, నీ బిడ్డను అనుకోరాదు. నా బిడ్డను ఉన్నా బేటా నువ్వు. కానీ ఏమన్నాయంటే మీరు మేకప్ కి హోటల్లో తింటే తాత పైసలు పెడతారు, మాకు ఇచ్చే తక్కువ అవుతాయి. నాకు నువ్వు తాత అంటున్నావు, తాతకు ఇస్తే తక్కువ అవుతాయి నీకు. ఏమైందమ్మా రవలి, అల్లం వెల్లుల్లి కొన్నావా? కొన్నా. ఎన్ని కిలోలో చూపియ్యి. ఇగో ఈ ఒక్క ఎల్లిగడ్డ కొన్నా. ఒక్క గడ్డనా? మరి నా దగ్గర ఉన్న పైసలకి ఇది ఒకటే వచ్చింది. అయ్యో ఎట్లనైనా అల్లం 2 కిలోలు వెల్లుల్లి 2 కిలోలు వేస్తానంటివి కదా. ఏం తెచ్చుడు అంజలి, 500 పట్టుకొని వస్తే మంచిగా 5-6 రకాల కూరగాయలు వస్తాయి, మంచిగా తీసుకొచ్చుకుందాం కదా అనుకున్నా. తీరా ఇక్కడికి చూస్తే కేజీ ఎల్లిపాయలు 400-500 అంటున్నారు. అందుకే ఇక ఏం చేయాలో తెలియక అవి కొన్ని తీసుకొచ్చి ఇగో ఈ ఒక్క ఎల్లిపాయ తీసుకొని పోతున్నా. ఆ ఒకటేం చేసుకుంటావు? పాయలు తీసి ముక్కలు గుచ్చుకుంటావా? అల్లం వెల్లుల్లి అన్ని కూరలు వేయపోయినా నడుస్తుంది కదా, ఏదో నీసు కూరలు వేస్తే మాత్రం మంచిగా ఉంటది. ఏదో నా తృప్తి కోసం, అసలే అలవాటైన పానం కదా నీసుకి, వేయపోతే ఎట్లా అని చెప్పి ఇది ఒకటి మాత్రం కొంచెం తీసుకున్నా. మరి అట్లయితే తమరు అల్లం లేని చాయ్ అస్సలకే ముట్టారు కదా, ఇప్పుడు ఎట్లనో? ఏం చేస్తాం మరి, తప్పుద్దా? 400 పెట్టి ఎవరు కొంటారు చెప్పు. అందుకే ఈ ఒక్క వారం ఈ అల్లం వెల్లుల్లితోని మేనేజ్ చేస్తా. ఇక వచ్చే వారం చూస్తా, తగ్గుతూనేమో కొంట, లేకపోతే ఇక దేవుడికే ఎరక. ఇంకా పెరుగుతే మరి తిరుడు ఆపేస్తాం.
పోనీ అల్లం బదులు మసాలా వేసుకుందామా అంటే కడుపులో మంట వస్తుంది. నేనంటే కేజీ కొందానికి ఇట్లా అవుతున్నా. అసలే ఇది పెళ్ళిళ్ళ సీజన్, పాపం వాళ్ళు ఎట్లా కొంటారో ఏమో, ఉన్న పైసలు అన్నీ అల్లం వెల్లుల్లికే పెడతారు కావచ్చు వాళ్ళు. కానీ చూసిండ్రా అనుల్లా, ఈ ఏడాది పంట తక్కువ పండుతోని ఇట్లా ధరలు పెరుగుతున్నాయట. గిట్లయితే సామాన్య జనం ఏం కొంటారు? తోచి దోయనమ్మ తోడికోడలు పుట్టింటికి పోయినట్లు చంద్రబాబు నాయుడు వైసీపీ మంత్రి కాకానికి ఫోన్ చేసి టీడీపీ అభ్యర్థి గుణగణాల గురించి ఎంక్వైరీ చేశాడట. తన మీద పోటీకి టీడీపీ టికెట్ నుంచి సోమిరెడ్డికి టికెట్ ఇవ్వాలనేది తన కోరిక అన్నారు మంత్రి. సార్, అస్తమాను మీ చెవిలో జోరీగలాగా నసపెట్టే సోమిరెడ్డి మీద మీకెందుకు సార్ అంత మమకారం? నేను వస్తే నువ్వు ఏడుకొస్తావు, నీ ప్రభుత్వం ఏడుకొస్తుంది వస్తుంది అనుకుంటున్నారా ఆయన? అందరికి ఫోన్లు చేసి 2 నెలల్లో వస్తా అని చెప్పాను. రోజులు లెక్క పెట్టుకుంటున్నాడేమో 2 నెలలు ఎప్పుడైపోతాయా అని. ఒకవేళ నువ్వు 2 నెలల్లో వచ్చేవాడు అయితే చంద్రబాబు ఫోన్ నాకే వచ్చింది, సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా సివిఆర్ కాల్. ఏంటి, చంద్రబాబు మీకు ఫోన్ చేశాడా? ఏమన్నాడు సార్? మీ నియోజకవర్గానికి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటారు అని అడిగాడు. శంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఎదురుగా సోమిరెడ్డిని పెట్టుకొని ఇంకో అభ్యర్థి గురించి ఎంక్వైరీ చేయడం ఏమిటి సార్? అంటే ఈయన మీద ఆయనకు నమ్మకం లేదా? సర్వేలు కూడా చేయించుకున్నాడుగా ఈ మధ్య. నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయింది, మొత్తం అసలు సర్వే చేస్తా ఉంటే అసలు కంప్యూటర్ పగిలిపోతా ఉంది, మామూలుగా ఆ గ్రాఫ్ ఎత్తుకోలేకనని. అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే, అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్లు చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం? అంటే ఏమి నువ్వు పనికిరావా? సోమిరెడ్డి సర్వేలో తానే గెలుస్తాడని వచ్చిందేమో, చంద్రబాబు సర్వేలో సోమిరెడ్డి మళ్ళీ ఓడిపోతాడని వచ్చిందేమో. నేను మనస్ఫూర్తిగా నీకు టికెట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వాడిని నేను. అదేంటి సార్, ఆయన మీ ప్రత్యర్థి కదా? పాపం ఈరోజు విచిత్రం ఏంటంటే, నీలాంటి ప్రత్యర్థి ఉంటే బాగుండని జిల్లాలో చాలా నియోజకవర్గాలు పోటీ పడుతున్నాయి. మాకు సోమిరెడ్డిని తేకూడదా, మాకు సోమిరెడ్డిని పెట్టకూడదా అన్నది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే మీకు మరీ అంత లోకమైపోయాడా? ఒక మాదిరిగా కూడా కనిపించడం లేదా? పాపం సోమిరెడ్డి. టాలెంట్కు వయసుతో సంబంధం లేదు, ఎంతున్నాడు అనేది ముఖ్యం కాదు, ఏం చేసిండు అనేదే మ్యాటరు. బుల్లెట్ ఇంతే ఉంటుంది, కానీ దిగినప్పుడే దాని పవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే, ఇగో ఈ బుడ్డోని కోసమే. ఇక్కడ మనం చూడొచ్చు 3 ఏళ్ల బుడ్డోడు బ్యాట్ ఎత్తు కూడా లేడు, కానీ బ్యాట్ తో గ్రౌండ్ లోకి దిగాడు. పిచ్ ను పరిశీలిస్తున్నారు, మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని. మొత్తానికి బ్యాటింగ్ రెడీ అయ్యాడు. వాట్ ఏ సిక్సర్, భారీ షాట్ కొట్టాడు. ఇక నెక్స్ట్ బాల్ కూడా బౌండరీ, 4 రన్స్ రాబట్టాడు. చూస్తుంటే చిన్నతనంలోనే బెస్ట్ క్రికెటర్ గా ఎదిగిగా ఉన్నాడు. తన బ్యాటింగ్ చూస్తుంటే ఎన్ని రన్స్ కొట్టాడో తెలియదు, కానీ ఇంకా హాఫ్ సెంచరీకి 1 రన్ దూరంలో ఉన్నట్టున్నాడు. రన్ అవుట్ కాబోతున్నాడు. నాట్ అవుట్. చూస్తుంటే హాఫ్ సెంచరీ పూర్తయినట్టే కనిపిస్తుంది. తమని ఆటను చూసిన చాలా మంది క్రికెటర్లే కాదు, అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఎందుకంటే గ్రౌండ్ లో 4 మూలలా కూడా షాట్లను చాలా అవలీలగా బాధిస్తున్నాడు. ఈ బుడ్డోడి పేరు ఏంటో తెలియదు, కానీ దక్షిణాఫ్రికా దేశానికి చెందిన అతను. నిజంగానే దక్షిణాఫ్రికా అంటే ఎలాంటి ఆటగాళ్ళు క్రికెట్లో ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బుడ్డోడు కూడా ఇంత చిన్న వయసులో బ్యాట్ పట్టి వావ్ అనిపిస్తున్నాడు. నిజంగా చూస్తుంటే రేపట్లో తను పెద్ద అయ్యే కొద్దీ స్టార్ బ్యాట్స్మెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఇతన్ని డివిలియర్స్ తో పోలుస్తున్నారు చాలా మంది క్రికెట్ అభిమానులు. తమి ఆల్ ది బెస్ట్, ఫ్యూచర్లో మంచి క్రికెటర్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మేము కూడా గరం వార్తలు తరఫున కోరుకుంటున్నాము. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి. ఉంటా మరి.